హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ యువర్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా కొత్తగా టైలింగ్ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే ఇలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనం బార్డర్ బ్లౌజ్కి ఎలా కటింగ్ చేయాలి, నార్మల్ బ్లౌజ్కి అయితే ఎలా కటింగ్ చేయాలి అనేది మార్కింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా నార్మల్ బ్లౌజ్కి అయితే 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటాం. అదేవిధంగా బార్డర్ వచ్చింది కాబట్టి మనం ఫుల్ బార్డర్ కావాలి అనుకున్న వాళ్ళు క్లాత్ని కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. మనకి బార్డర్ అంచు అయితే ఎంతైతే ఉందో ఈ పింక్ బార్డర్ అనేది అక్కడ వరకు క్లాత్ జాయింట్ చేసుకొని వెనక్కి తిప్పేసుకోవచ్చు. 1 ఇంచ్ జాయింట్ చేస్తే సరిపోతుంది. డైరెక్ట్గా అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా హెమ్మింగ్ వర్క్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బార్డర్ అంతా వేయడం లేదు, ఎలా మార్కింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను హాఫ్ వర్క్ బార్డర్ అనేది లోపల ఫోల్డింగ్ కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు తీసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ అండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం హ్యాండ్ పొడవు తీసుకోవాలి. మెజర్మెంట్ అనేది నేనైతే ఒక 5 ఇంచెస్ ఒక మార్కింగ్ చేస్తున్నాను పొడవు. మనం డిజైన్ అనేది కటింగ్ చేస్తాను మిడిల్ పాయింట్లో, కాబట్టి 5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. మీ హ్యాండ్ పొడవుని బట్టి మీరు మెజర్మెంట్ తీసుకోవచ్చు, మీరు పొడవు పెట్టుకునే విధానాన్ని బట్టి. నేను ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. ఒక 5 ఇంచెస్ అయితే లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. అలాగే షోల్డర్ దగ్గర లూజ్ మార్కింగ్ చేస్తున్నాను ఫుల్గా. ఇది ఎంతైతే లూజ్ ఉందో 7.5 ఉంది, అదే 7.5 లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. ఫుల్ అనేది మెజర్మెంట్ తీసేస్తున్నాను క్రాస్గా. ఈ విధంగా మీరు ఒక 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం ఉండే విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఎలా మార్కింగ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు స్ట్రైట్ మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ విధంగా 2.5 ఇంచ్ తీసుకోవచ్చు, లేదా 3 ఇంచెస్ వరకు కూడా మనం మెజర్మెంట్ స్ట్రైట్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి మనకి 1.5 ఇంచ్ అనేది స్ట్రైట్ తీసుకోవాలి షోల్డర్ దగ్గర. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లోతు తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇది ఎక్స్ట్రా అనేది లూజ్ అనేది దగ్గర నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనకి షేప్ అనేది ఈ విధంగా వచ్చినట్లయితే మనకి బ్లౌజ్ హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫుల్ లూజ్ తీసుకుంటున్నాం కాబట్టి చివరి వరకు కట్ చేసేస్తున్నాను క్రాస్గా. మనకి హ్యాండ్ లూజ్ని బట్టి మీరు మార్కింగ్ చేసుకోండి. అలాగే షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా మనకి షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి, అప్పుడే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. లేదా చంక భాగాలు ఎక్కువ ఫోల్డింగ్స్ అవి వచ్చేస్తుంటాయి కాబట్టి అది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అలాగే మనకి పొడవు ఎంత అవుతుందో పొడవు మార్కింగ్ చేసిన దగ్గర కొంచెం కట్ చేసుకోండి. అంటే ఇక్కడ వరకు ఫోల్డింగ్ అని తెలియడం కోసం మనకి కరెక్ట్గా షేప్ అనేది ఈ విధంగా రావాలి మనకి. ఇప్పుడు మనం 2 హ్యాండ్స్ కోసం లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వేసుకోవాలి. మన ప్లేన్ అయితే తెలియదు కాబట్టి మనం ముందే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా రైట్ సైడ్స్ లోపలికి వేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లైట్గా ఈ విధంగా మనం సన్నగా లోత్ అనేది తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కూడా మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి, అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మీరు ఇంకేదైనా కొత్తగా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే మనకి ఫేస్బుక్లో కూడా ఒకసారి ఫాలో అవ్వండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకి డిజైన్ అనేది కట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక హ్యాండ్కి ఇప్పుడు కరెక్ట్గా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ పొడవు అనేది నేను మిడిల్ వరకు అంటే మన డిజైన్ ఉన్నంత వరకు కూడా మార్కింగ్ అయితే చేసేస్తున్నాను, ఒక 2 ఇంచెస్ వరకు. మీకు ఇంకా పొడవు కావాలనుకున్న వాళ్ళు పొడవు పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒక 1.5 ఇంచ్ లూజ్ తీస్తున్నాను.
ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రయాంగిల్ షేప్లో మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఎలా స్టిచ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకు వేరే కలర్ ఉన్నా సరే సరిపోతుంది, ఏదైనా వేసుకోవచ్చు. మనకి ఎంతైతే సరిపోతుందో ఒకసారి చూసుకోండి. క్లాత్ పొడవు మనకి ఇది క్లాత్ సరిపోతుంది కాబట్టి చుట్టూరు మార్కింగ్ చేస్తున్నాను బార్డర్ దగ్గర. మీకు సింపుల్గా వేసుకునే విధంగా చూపిస్తున్నాను. మనకి ఇంట్లో ఉండే వాటితో ఈజీగా వేసుకోవచ్చు. సింపుల్ డిజైన్. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలన్నా లేదా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కుర్తీస్ అయితే క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది. ఒకసారి కొత్తగా చూసినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం పైన యాడ్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్కి వచ్చే విధంగా చూసుకొని వేసుకోండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ముందు. ఇప్పుడు స్టిచ్చింగ్ చేయడం మీకు చూపిస్తున్నాను.